నల్గొండ నియోజకవర్గం తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లిలో పల్లె దవాఖానా భవనాన్ని సోమవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రిని శాలువాలతో సత్కరించారు. మంత్రి మాట్లాడుతూ గ్రామాలను అభివృద్ధి ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమవుతుందని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే పల్లెలు పచ్చగా ఉంటాయని అన్నారు. పల్లె దవాఖానలో గ్రామ ప్రజలకు అత్యవసర చికిత్సలు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. 24 గంటలు డాక్టర్ల పర్యవేక్షణలో ప్రజలు అనేక సేవలను, చికిత్సలను అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పాశం రామరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, గ్రామ సర్పంచులు డాక్టర్ మొహరిన్, ఎన్ఎంఏ శోభరాణి, ధనలక్ష్మి, హెల్త్ అసిస్టెంట్ రమేష్, గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు. బీసీలోను డ్రైనేజ్ తో పాటు కోటప్ప ముద్దులు మిగిలిపోయిన పనులు కూడా గతంలో చెప్పిన విధంగా వెంటనే ఇల్లు లేని వారికి వచ్చే మాసంలోనే మొత్తం అందరం కూడా ముఖ్యమంత్రి గారు మేము అందరం నిర్ణయించుకొని ప్రతి గ్రామాల్లో కూడా ఇల్లు లేని పేదవారికి 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టించే పథకాన్ని కూడా ప్రారంభిస్తున్నాం. దుప్పలపల్లి కూడా ప్రతి ఒక్కరు కూడా 5 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టించారని కూడా మీ అందరికీ కూడా హామీ ఇచ్చుకుంటూ ఇప్పుడు ఇలా అక్కలు చెల్లెలు గారు ఏదైనా ఊరికి పోతే బస్ కిరాయి టికెట్ తీసుకుంటున్నారు. అందరూ కేసీఆర్ తీసుకున్నా లేదా ఆ విధంగా 500 రూపాయల సిలిండర్ కానీ ఇంకా ఈ మనకు ఇల్లు కానివ్వండి 200 రూపాయల కరెంటు బిల్లు కూడా వచ్చే నెలలో క్యాబినెట్ లో పెట్టి దాన్ని కూడా మీరు బిల్లు కట్టే అవసరం లేకుండా చేస్తున్నాం. దాంతో పాటు రైతు రుణమాఫీ మనం వచ్చి 46 రోజులే అయింది. కేటీఆర్, హరీష్ రావు ఎక్కడ దోయక వాళ్ళ వెళ్తే ఓడిపోతారు అనుకునే వాళ్ళు దళిత బంధువులు ఈ బంధువులు పడే ప్రజలు గెలుతాడు. చదువుకున్నాడు ఒక నౌకరీ ఇయ్యలే. రైతు రుణమాఫీ 1 లక్ష రూపాయలు అంటే 6 సార్లు వేస్తే బ్యాంక్ వాడు బొడ్డు కిందకే పోయింది. ఒక ఇల్లు కట్టలే, ఒక రేషన్ కార్డు అని వచ్చిందా మీ ఊర్లో? అందుకని చెప్పి ఓడగొడితే వీళ్ళకి మెంటలైనట్టు అయ్యి రోజు పొద్దున ఈ గవర్నమెంట్ 6 నెలలే ఉంటుంది, 1 సంవత్సరమే ఉంటుంది అని చెప్పి వాళ్ళకి కొంచెం ఆరోగ్యం దెబ్బతిన్నదా. తిప్పర్తి మండలం కొత్త హాస్పిటల్ ఇనాగ్రేషన్ అయింది. ఇనాగ్రేషన్లో కుక్కల్పల్లి లీడర్స్, లోకల్ లీడర్స్, సర్పంచ్, ఇంకా మినిస్టర్ కోమటిరెడ్డి సార్ విజిట్ చేసి ఇనాగ్రేషన్ చేశారు. అందుబాటులో ఇక్కడ ఉన్న హాస్పిటల్లో ఇక్కడ పేషెంట్స్కి చూడడం, బ్లడ్ టెస్ట్, ప్రెగ్నెంట్ లేడీస్కి చూడడం అండ్ అన్ని వైద్య కింద సౌకర్యాలు ఉన్నాయి. దానికోసం మనం ఈ హాస్పిటల్ ప్రజలందరికీ పబ్లిక్ ఫెసిలిటీ కోసం, ఉపయోగం కోసం పెట్టారు. నా పేరు డాక్టర్ ఇండియా, పిఎస్సి తిప్పర్తి మెడికల్ ఆఫీసర్. ఇక్కడ మన దుప్పలపల్లి సబ్ సెంటర్లో మన ఒక కొత్త సబ్ సెంటర్ హెల్త్ వెల్నెస్ సెంటర్స్ అనేది ఈరోజు ఇనాగ్రేషన్ జరిగిందండి. దానికి మన మినిస్టర్ గారు కోమటిరెడ్డి సార్ గారు వచ్చి ఇనాగ్రేషన్ అయ్యి మన ఇక్కడ వచ్చేయడం జరిగిందండి. ఈ సబ్ సెంటర్ వల్ల మనం తిప్పర్తి వరకు అంత దూరం రాకుండా ఇక్కడ దుప్పలపల్లిలో ఉన్న ప్రజలందరూ వచ్చి ఇక్కడ సేవలు అందించుకోవచ్చు. ఇక్కడ డాక్టర్ గారు కూడా ఉంటారు, ఒక 2 డాక్టర్ ఉంటారు, నర్సులు ఉంటారు, ఇంకో హెల్త్ అసిస్టెంట్స్ కూడా ఉంటారు. అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ బాగా జరుగుతాయండి. ఇక్కడ మీరు వచ్చి అన్ని స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అయినా ఏదైనా వచ్చి మీరు చేసుకోవచ్చు. డయాబెటీస్, షుగర్, హైపర్ టెన్షన్ వాళ్ళకి ఎన్సీడీ స్క్రీనింగ్ అయినా చేసుకోవచ్చు. ఫ్యామిలీ ప్రోగ్రామ్స్ అయినా కానివ్వండి, అన్ని దాంట్లో అన్ని సేవలకు యూజ్ చేసుకోవచ్చు. అంత దూరం తిప్పర్తి పిహెచ్సి వరకు రాకుండా ఉండడానికి హెల్త్ వెల్నెస్ సెంటర్స్లో మీరు అన్ని సర్వీసెస్ అన్ని యూజ్ చేసుకొని వినియోగించుకుంటారండి. మీ అందరికీ అవుతుందండి. థ్యాంక్ యూ. మా ఊరిలోనే హాస్పిటల్ ఓపెనింగ్ చేసారు. మంచి ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఎనీ టైం